టీచింగ్ హాస్పిటల్ కంప్లీట్ అయిపోయింది, దానికి స్టాఫ్ను కూడా అలాట్ చేసినారు. నువ్వు ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అది కంప్లీట్ అవుతుంది కాలేజ్ బిల్డింగు. నిన్న చూసి వచ్చినాం. అదే కాకుండా మార్కాపూర్లో కూడా 80% కంప్లీట్ అయిపోయింది. అంతా కలిపితే ఈ 4 కాలేజీలు కలిపి ఒక 150 కోట్లు ఖర్చు పెడితే 4 కాలేజీలు కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే కనీసం 150 కోట్లు ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఉందా? అదే కాకుండా 4 కాలేజీలను స్టార్ట్ చేయలేరా అని అంత చేత కానీ ప్రభుత్వం అన్నప్పుడు రాజీనామా చేయండి, చేస్తారు. మీరు దోచుకోవడానికి అనేది ఇది స్పష్టంగా తయారవుతుంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు నమ్మనండి, కాలేజీలు చూపిస్తాం, పులివెందల పాడేరు కాలేజ్ చూపిస్తాం. ఇప్పుడు మీరు పెట్టినటువంటి మార్కాపూరు, తర్వాత మదనపల్లి, ఆదోని, దమ్ము ఉంటే ఎవరు వస్తారో నాతో పాటు రమ్మను, చూపిస్తాం. మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేటు వాళ్ళు కట్టాలన్నా సరే అవి పూర్తి చేయడానికి కనీసం అంటే ఆ 7-8 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో మొదలుపెట్టి 24లో 23లో 5 కాలేజీలు స్టార్ట్ చేసినాడు కేవలం 2 సంవత్సరాలలో. మిగతా 2 కాలేజీలు కూడా 24కు కంప్లీట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 7 కాలేజీలు 3 సంవత్సరాలలో కడితే 10 కాలేజీలు 5 సంవత్సరాలలో కట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అంత చేతగాని వాళ్ళు ఉన్నారా? మరి ప్రజలకు ఒక క్షమాపణ చెప్పండి. అయ్యా, మేము 10 మెడికల్ కాలేజీలు కట్టలేము, మాకు శక్తి లేదు, మాకు అంత తెలివితేటలు లేదు, విజన్ లేదు, కాబట్టి మేము కట్టలేక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి టెండర్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం.